పీసీసీ మాజీ చీఫ్ బొత్స వైసీపీ కండువా కప్పుకున్నారు. లోటస్ పండ్లో పార్టీ కండువా కప్పి బొత్సను పార్టీలోకి ఆహ్వానించనున్నారు జగన్. మరోవైపు ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు అనుచర గణాన్ని వైసీపీ గూటికి తీసుకొచ్చేందుకు విజయనగరంలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు బొత్స. పీసీసీ మాజీ చీఫ్ బొత్స వైసీపీ కండువా కప్పుకున్నారు. లోటస్ పండ్లో పార్టీ కండువా కప్పి బొత్సను పార్టీలోకి ఆహ్వానించారు జగన్. మరోవైపు ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు అనుచర గణాన్ని వైసీపీ గూటికి తీసుకొచ్చేందుకు విజయనగరంలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు బొత్స. అయితే బొత్స వైసీపీ గూటికి చేరడానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ఎన్ని గంటలకు జగన్ కండువా కప్పి బొత్సను ఆహ్వానించారు? బొత్సతో పాటు ఇంకా జగన్ కలిసిన వారు ఎవరెవరున్నారు? ఋషి, సరిగ్గా 8:15 నిమిషాలకు జగన్ నివాసంలోకి బొత్స అడుగుపెట్టారు. ఆయనతో పాటు ఆయన సతీమణి వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం కొద్దిసేపట్లో కూడా వాళ్ళు బొత్సతో పాటు ఝాన్సీ, దాంతోపాటు బొత్స సోదరుడు అప్పల నర్సయ్య నాయుడు కూడా ఇక్కడికి రాబోతున్నారు. మిగతా వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఏదైతే ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కార్యకర్తలు కూడా చేరుకున్నారు. ఒక ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఒకటే, గతంలో ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ ఈరోజు వైసీపీలో చేరడం, దాంతోపాటు అటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలోపేతం కోసం తాను ఏ విధంగా కృషి చేయబోతున్నారు. ఇప్పటికే వాస్తవానికి బొత్స చేరికను కొంతమంది నాయకులు, ఇప్పటికే వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా వ్యతిరేకించారు. సుజయ్ కృష్ణ రంగారావు, ఆయనతో పాటు కొడగట్ల వీరభద్రస్వామి కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి. అయితే వాళ్ళందరితో స్వయంగా జగన్ మాట్లాడారు. ఆ తర్వాత ఆయన చేరికను వాళ్ళందరూ కూడా స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి. అనుకున్నటువంటి ప్రకారమే ఈరోజు అంటే ముఖ్య నాయకులు కొందరు మాత్రమే జగన్ సమక్షంలో పార్టీలో చేరబోతున్నారు. ప్రస్తుతం విజయసాయిరెడ్డితో పాటు మిగతా నాయకులంతా కూడా వేదికపైకి వచ్చారు. కొద్దిసేపట్లో జగన్, బొత్స ఫ్యామిలీ, దాంతోపాటు మిగతా ముఖ్య నాయకులంతా కూడా మరొకసారి బయటికి వచ్చి ఇటు మీడియా ముందు కనిపించబోతున్నారు. అయితే ఇప్పుడు కొంత సాధారణంగా చేరుతున్నప్పటికీ విజయనగరం జిల్లాలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి మరోసారి అక్కడ ఇంకా మిగతా నాయకులను కూడా ఇక్కడికి తీసుకొస్తామని చెప్తున్నారు. అయితే గతంలో ఒక రాష్ట్రానికే సారథ్యం వహించినటువంటి బొత్స సత్యనారాయణ ఈరోజు ఏ విధంగా వైసీపీలో సేవలు అందించబోతున్నారు ఏంటి అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. అంటే ఒక ప్రాంతానికి పరిమితం అవుతారా, లేదంటే ఎలా ఆయన వాడుకోబోతున్నారు అనేది కూడా కొంత వైసీపీలో కావచ్చు, అటు చేరుతున్నటువంటి నాయకుల్లో కూడా చర్చ జరుగుతుంది. మరోవైపు చూసినట్లయితే ప్రధానంగా ఇప్పటికే బొత్స సత్యనారాయణకు కౌన్సిల్లో సీట్ కూడా కన్ఫర్మ్ చేశారు. ఏదైతే స్థానిక సంస్థల కోటా కింద బొత్సను వైజాగ్ నుంచి ఖచ్చితంగా అటు కౌన్సిల్ కూడా పంపబోతున్నారు. కౌన్సిల్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిగా కూడా ఆయన్ను చెప్పబోతున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చేరుకుంటున్నటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా విజయనగరం జిల్లా నుంచి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రస్తుతం ఏదైతే జగన్ నివాసంలోంచి వైసీపీ కార్యాలయంలోకి జగన్తో పాటు మిగతా నాయకులంతా కూడా రాబోతున్నారు. దానికి సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున హడావిడి కనిపిస్తుంది. కార్యకర్తల కోలాహలము, గతంలో ఏ విధంగానైతే ఆ పార్టీకి సేవలు అందించారు, ఇప్పుడు ఈ పార్టీకి ఏ విధంగా సేవలు, ఇటువంటి అంశాలపైన కూడా కార్యకర్తలంతా అటు బొత్స కోసం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కోసం, ఇద్దరి కోసం కూడా నినాదాలు భారీగా చేసినటువంటి పరిస్థితి. ఏ విధంగా ఉండబోతుంది ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి రాజకీయాలు కావచ్చు, ఈరోజు మీ నాయకులు పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంలో ఏ విధంగా? విజయనగరం జిల్లా మాజీ సర్పంచ్ సంఘం అధ్యక్షుడిని తాళపూడి కృష్ణ నా పేరు. ఎలా ఉండబోతుంది ఇప్పుడు? బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో విజయనగరం జిల్లాలో 90% కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ మంచి నూతన ఉద్దేశంలో ఉన్నారు. ఎందుకంటే ఇవాళ తెలుగుదేశంలో జరుగుతున్న రాజకీయం, అదే కాకుండా వాగ్దానాలు చేసి ప్రతిదీ అబద్ధాన్ని నిజం చేసే విధంగా ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నారు. ప్రజా పరిపాలన వ్యతిరేకంగా ఈరోజు
జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మరింత బలపరిచి నాయకత్వాన్ని జిల్లాలో విధికేతం ఎగురవేయడానికి బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో విజయనగరం జిల్లా కాకుండా ఉత్తరాంధ్ర కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ముక్తకంఠంతో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా వేదికపైకి వచ్చారు. నాగేశ్వరరావు మాజీ ఎమ్మెల్యేతో పాటు మిగతా నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. గతంలో పార్టీలో ఏ విధంగానైతే పనిచేశారో ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులంతా కూడా ఇక్కడికి వచ్చారు. చీపురుపల్లి నియోజకవర్గం కావచ్చు, విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల నుంచి ఇక్కడికి ప్రతినిధులు చేరుకున్నారు. వాళ్ళంతా కూడా ప్రధానంగా చెప్తుంది ఒకటే, ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల్లో మిగతా పార్టీలకు వెళ్ళడం కంటే వైసీపీకి రావడం అనేది బొత్స రావడంతో కొంత అటు ప్రజల పక్షాన మాట్లాడడానికి, ప్రభుత్వాన్ని నిలదీయడానికి కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పి ప్రతి ఒక్కరూ భావిస్తున్నటువంటి నేపథ్యం. అయితే హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఈ జాయినింగే కాదు, పెద్ద ఎత్తున విజయనగరంలో కూడా పెద్ద ఎత్తున ఉంటుందని చెప్తున్నారు. ఇప్పటికే ఇక్కడికి ఎమ్మెల్సీ కొడగంట్ల వీరభద్ర స్వామి కూడా ఇక్కడికి చేరుకున్నారు. దానికి సంబంధించి ప్రస్తుతం వాళ్ళంతా కూడా లోపలికి వస్తున్నటువంటి విజువల్స్ కూడా చూడొచ్చు. వాళ్ళందరూ కూడా లోపలికి చేరుకున్నారు. వాళ్ళు ఇప్పటికే పైనుంచి ఏదైతే పైన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్షులు, ఆయనతో పాటు బొత్స, వీళ్ళందరూ కూడా కిందికి చేరుకున్నారు. మనము ఎదురుగా బొత్స సత్యనారాయణ ఫ్రేమ్ లో ఆయన సోదరుడు బొత్స సోదరుడు అప్పల్ నర్సయ్య మనకు కనిపిస్తున్నాడు. అప్పలనాయుడు ఎదురుగా కనిపిస్తున్నటువంటి వ్యక్తి